హాయ్ హలో వెల్కమ్ టు బెస్ట్ ఆఫ్ ద డే. మరి ఈ రోజు బెస్ట్ ఆఫ్ ద డేలో కొత్త కొత్త విశేషాలతో పాటు కొన్ని ఆసక్తికరమైన నిజాలు మరియు చరిత్రలో ఈరోజు జరిగిన ముఖ్య సంఘటనల గురించి తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్ ద ప్రోగ్రామ్. ప్రపంచవ్యాప్తంగా ఏటా 59,000 మంది రేబీస్ వ్యాధి వల్ల చనిపోతున్నారని లెక్కలు చెబుతున్నాయి. ఈ మరణాల్లో 95% ఆసియా, ఆఫ్రికాలోనే జరుగుతున్నాయి. రేబీస్కు టీకా వ్యాక్సిన్ కనిపెట్టని లూయిస్ పాస్చర్ ప్రముఖ ఫ్రెంచ్ జీవశాస్త్రవేత్త. 1822 డిసెంబర్ 27న ఫ్రాన్స్లోని డోల్ గ్రామంలో పుట్టిన ఈయన పలు వ్యాధులకు కారణమవుతున్న సూక్ష్మజీవులను కనుగొని వాటి ద్వారా వచ్చే వ్యాధుల నివారణకు టీకాలు కనిపెట్టారు. ముఖ్యంగా కుక్కల నుంచి వ్యాపించే రేబీస్ వ్యాధికి టీకా వ్యాక్సిన్ కనుగొన్నారు. తండ్రి జీన్ పాస్చర్ తోలు వ్యాపారం చేసి జీవించేవారు. చిత్రలేఖనంలో మంచి ప్రతిభ కనపరిచేవారు. తల్లిదండ్రులతో పాటు ఇరుగు పొరుగు వారి స్నేహితులవి బొమ్మలు పెయింట్ చేసేవారు. ఆయన వేసిన పలు చిత్రాలు ఇప్పటికీ పాస్చర్ మ్యూజియంలో ఉన్నాయి. గణితం, భౌతిక, రసాయనిక శాస్త్రాలంటే ఇష్టమున్న పాస్చర్ ఉపాధ్యాయ జీవితాన్ని గడపాలనుకునేవారు. 16 ఏళ్ల వయసులో కాలేజీ చదువు కోసం ప్యారిస్లో అడుగుపెట్టాడు. డాక్టరేట్ పూర్తి చేసి 1848లో స్ట్రాస్బర్గ్ విశ్వవిద్యాలయంలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా నియమితులయ్యారు. యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్కు వారి అమ్మాయి మేరీ లారెంట్ను పెళ్లి చేసుకుంటానని అనుమతి కోసం లేఖ రాశాడు. 1849 మే 29న వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఆదర్శ దంపతుల్లాగా జీవించారు. ఇక వీరికి 5 పిల్లలు పుట్టినా 3 మరణించారు. టైఫాయిడ్ వల్ల 2, మసూచి వల్ల ఒక బిడ్డను పోగొట్టుకున్నారు. సెప్టెంబర్ 28, 1895లో లూయిస్ మరణం తర్వాత ఆయన్ని ప్యారిస్లోని పాస్చర్ సంస్థ భూగర్భంలో ఖననం చేశారు. ఈ ఘనత దక్కిన 300 మంది ఫ్రాన్స్ దేశస్థులో లూయిస్ ఒకరు. కుక్కలతో జాగ్రత్త. రేబీస్ వైరస్ ఉన్న కుక్కలు మనుషులకు కరిచినప్పుడు అది వ్యాపిస్తుంది. ముఖ్యంగా మన శరీరంపై గాయాలు ఉన్నప్పుడు, గాయాల్ని కుక్కలు నాకినా మన శరీరంలోకి ఈ వైరస్ ప్రవేశిస్తుంది. కేవలం కుక్కల నుంచే కాకుండా మిగతా జంతువుల నుంచి కూడా రేబీస్ సోకే ప్రమాదం ఉంది. ఈ వైరస్ మిగతా జంతువుల కంటే కుక్కల నుంచే, అంటే 99% కుక్క ద్వారా మాత్రమే సోకుతుంది. కానీ ఇది రేబీస్ ఉన్న కుక్కలు కరిస్తే మాత్రమే వస్తుంది. రేబీస్ వైరస్ ఉన్న కుక్కలు కరిస్తే ఆ వైరస్ నాడులను చేరుకొని గంటకు 3 మిల్లీమీటర్లకు చేరుకొని వ్యాపిస్తుంది. పెంపుడు కుక్కల కంటే వీధి కుక్కలకు రేబీస్ వ్యాధి ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే పెంపుడు కుక్కలకు యజమానులు ఎప్పటికప్పుడు ఈ వైరస్ రాకుండా టీకాలు వేయిస్తుంటారు. ఇక దీంతో పెంపుడు కుక్కల కంటే వీధి కుక్కలకే ఈ వైరస్ ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ వైరస్ మనిషి శరీరంలోకి వ్యాపిస్తే అది నాడుల మీద తీవ్ర ప్రభావం చూపిస్తుంది. దీంతో సదరు బాధితుడు 2 లేదా 3 వారాల్లో చనిపోయే ప్రమాదం ఉంది. దీనికి నివారణే గాబరాగా ఉండటం, భయంకరమైన చూపు, నోటి నుంచి లాలాజలం కారడం అంటే చుంగ కారటం వంటివి ఉంటాయి. కుక్క కరిస్తే తీసుకోవాల్సిన జాగ్రత్తలు: గొంతులోని అవయవాలు పెరాలసిస్ బారిన పడతాయి కాబట్టి అవి పనిచేయవు. కుక్క కాటు జరిగితే వెంటనే టీకా తీసుకోవాలి. కాటు అయిన గాయాలను వెంటనే శుభ్రం చేసి వెంటనే టీకా వేయించాలి. ముఖ్యంగా యాంటీ రేబీస్ టీకా తీసుకోవాలి. కుక్క కరవగానే సబ్బుతో వెంటనే కడగాలి. అవకాశం ఉంటే అయోడిన్ సొల్యూషన్ వేసి కడగాలి. ఇది చేస్తే 90% రేబీస్ బారిన పడకుండా ఉండటానికి అవకాశం ఉంటుంది. చేయకూడనివి కానీ కుక్క కాటు గాయాన్ని శుభ్రం చేయటం ముఖ్యం అన్నాం కదా అని చాలామంది ఆ గాయంపై యాసిడ్ పోస్తుంటారు. అలా అస్సలు చేయకూడదు. అలా చేస్తే ఉపయోగం కంటే నష్టాలే ఎక్కువ. గాయాన్ని నేరుగా మన చేతులతో కడగకూడదు. దేనితోనైనా నీరు పోయాలి. రేబీస్ వ్యాధిన పడిన వారికి హైడ్రోఫోబియా వస్తుంది. అంటే నీళ్లు చూస్తే భయపడిపోతారు. గాయం పెద్దగా ఉన్నా రక్తం కారుతోంది కదా అని దాన్ని ఆపకూడదు. కుట్లు వేయకూడదు. అవసరమైతేనే వేయాలి. చేయాల్సినవి: యాంటీసెప్టిక్ లోషన్ రాయాలి. ధనుర్వాతం రాకుండా టీటీ ఇంజెక్షన్, గాయం మానడానికి యాంటీబయోటిక్స్ వంటివి ఉపయోగించాలి. యాంటీ రేబీస్ వ్యాక్సిన్ చేతిపై చేయించుకోవాలి. ఐవి ఇమ్యూనో వ్యాక్సిన్ తీసుకోవాలి. ఇవి పరిస్థితిని బట్టి డోసులు ఇస్తారు.
కుక్కకాటు రాకముందే వ్యాక్సిన్ తీసుకోవచ్చు. ఇప్పటిదాకా వరల్డ్ ర్యాబిస్ డే గురించి తెలుసుకున్నాం కదా. ఇక ఇదే రోజు అంతర్జాతీయ సురక్షిత గర్భస్రావం దినోత్సవం కూడా. మరి దీని గురించి కూడా తెలుసుకుందాం. ఒక శిశువు గర్భసంచిలో ఊపిరి పోసుకుంటుంది. ఆ గర్భసంచి మీద హక్కు ఎవరిది? ఒక శిశువు ప్రసవ వేదనను ఇచ్చి భూమి మీదకు వస్తుంది. ఆ ప్రసవ వేదన కలిగించే నొప్పి ఎవరిది? ఒక శిశువు కళ్ళు విప్పిన వెంటనే పాలకై ఎద దగ్గర నోరు తెరుస్తుంది. పాలు కుదిపే ఆ ఎద ఎవరిది? దేహం ఎవరిదో వారిది. స్త్రీది, మహిళది, యువతిది, వివాహితది, అవివాహితది. ఆమె వితంతువు కావచ్చు, డివోర్సీ కావచ్చు. ఆమె ఎవరైనా బిడ్డకు జన్మనిచ్చేది ఆమెనే. మరి ఆమె శరీరం మీద హక్కు ఆమెకు ఉందా? ఎప్పుడు కనాలో ఎప్పుడు వద్దనుకోవాలో నిర్ణయించుకుంటుందా? అవాంఛిత గర్భం వస్తే ఈ గర్భం నాకు వద్దు అని గట్టిగా చెప్పి తొలగించుకుంటుందా? ఎన్నో అడ్డంకులు నిన్న మొన్న వరకు ఉన్నాయి. ఇవాళ ఆ సకల ఇబ్బందులను, అడ్డంకులను, చట్టపరమైన చికాకులను, సాంఘికపరమైన మూసను సుప్రీంకోర్టు బద్దలు కొట్టింది. స్త్రీల తరపున చాలా స్వాగతించదగిన తీర్పు ఇచ్చింది. దేశ మహిళా చరిత్రలో ఇదొక ముఖ్య ఘట్టం. ఈ సందర్భంగా భిన్న రంగాల నేపథ్యాల మహిళల ప్రతిస్పందనను ఇక్కడ అందిస్తున్నాం. దేశంలో ప్రతి మహిళకు ఆమె వివాహిత అయినా అవివాహిత అయినా గర్భస్రావం చేసుకునే హక్కు ఉంది అని గురువారం సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. అంతర్జాతీయ సురక్షిత గర్భస్రావ దినోత్సవం సెప్టెంబర్ 28 కాగా ఆ మరుసటి రోజే ఈ తీర్పు రావడం కాకతాళీయమే అయిన సందర్భం. ఆ సందర్భానికి ఈ తీర్పు వన్నె తెచ్చింది. విస్తృతంగా అధ్యయనం చేయాలి. ఈ తీర్పు నిజంగా సంచలనమే. అయితే తీర్పుతో పాటు తదుపరి చట్టాల రూపకల్పనకు ముందు మరింతగా అధ్యయనం చేయాలి. ఈ తీర్పులో ఉన్న క్లాజర్ను అడ్డుపెట్టుకొని దుర్వినియోగం చేసుకునే వాళ్ళు పెరిగే ప్రమాదం లేకపోలేదు. అది కూడా వివాహిత మహిళల విషయంలోనే. సాధారణంగా తొలి బిడ్డ విషయంలో జెండర్ పట్ల కొంచెం పట్టువిడుపులతో ఉంటారు. మొదటి బిడ్డ ఆడబిడ్డ అయితే, రెండవ బిడ్డ మగపిల్లవాడైతే బావున్ను అనే భావజాలం మన సమాజాన్ని ఇంకా వదలలేదు. రెండవ బిడ్డ విషయంలో రహస్యంగా లింగ నిర్ధారణ చేసుకొని ఆ తర్వాత భర్తతో సఖ్యత లేని కారణంగా గర్భాన్ని వద్దనుకుంటున్నట్లు చెప్పి అబార్షన్ చేయించుకోమని భర్తలే భార్యల మీద ఒత్తిడి తీసుకొచ్చే ప్రమాదం ఉంది. లింగ నిర్ధారణ 20 వారాలకు తెలుస్తుంది. ఆడ మగ నిష్పత్తిని సరిదిద్దడానికి చేస్తున్న ప్రయత్నాలకు విఘాతం కలిగే ప్రమాదాన్ని చట్టబద్ధం చేసినట్లవుతుంది. అలాగే అవివాహితుల విషయంలో కూడా థైరాయిడ్ సమస్యలు ఎక్కువగా ఉన్న ప్రస్తుత తరుణంలో ఇర్రెగ్యులర్ పీరియడ్స్ చాలా మందిలో ఉంటున్నాయి. ఇప్పటి వరకు అంతర్జాతీయ సురక్షిత గర్భస్రావం దినోత్సవం గురించి మనకు తెలియని కొన్ని ఆసక్తికరమైన నిజాలు తెలుసుకున్నాం కదా. మరి సెప్టెంబర్ 28వ తేదీన ఒక్కసారి చరిత్రలోకి వెళ్ళి చూస్తే ఎంతో మంది ప్రముఖుల జన్మాలు జరిగాయి. మరి ఒక్కసారి చరిత్ర పుటల్లోకి వెళ్ళి నేడు జన్మించిన ప్రముఖులు ఎవరో తెలుసుకుందాం రండి. రణబీర్ కపూర్ ప్రముఖ భారతీయ సినీ నటుడు, నిర్మాత. ఇతను బాలీవుడ్ నటుల్లో అత్యధికంగా పారితోషికం తీసుకుంటున్న వారిలో ఒకరు. ఇతను ప్రముఖ నటులు రిషి కపూర్, నీతూ సింగ్ దంపతుల కుమారుడు. ఈయన 5 ఫిల్మ్ఫేర్ పురస్కారాలు అందుకున్నాడు. తన మొదటి సినిమా సవారియాతోనే ఉత్తమ నటుడిగా ఫిల్మ్ఫేర్ పురస్కారం అందుకున్నాడు. అదేవిధంగా పిక్చర్ షురూ ప్రొడక్షన్స్కి, ఇండియన్ సూపర్ లీగ్లో ముంబై సిటీకి సహా వ్యవస్థాపకుడు. ఈయన 1982 సెప్టెంబర్ 28న రిషి కపూర్, నీతూ సింగ్ దంపతులకు ముంబైలో జన్మించాడు. ఇతని తల్లిదండ్రులు ప్రముఖ బాలీవుడ్ నటులు. బాలీవుడ్ ప్రముఖ నటీమణులు కరిష్మా కపూర్, కరీనా కపూర్ ఇతని కుటుంబ వర్గీయులే. ఈయన బొంబై స్కాటిష్ పాఠశాలలో తన ప్రాథమిక విద్యను అభ్యసించాడు. తన చిన్నతనంలోనే తన తండ్రి రిషి కపూర్ చిత్రం ఆ అబ్ లౌట్ చలేలో సహాయ దర్శకుడిగా తన సినిమా ప్రస్థానాన్ని ప్రారంభించాడు. లతా మంగేష్కర్ హిందీ సినిమా రంగ నేపథ్య గాయని, నటి. 1942లో తన కళా ప్రయాణం ప్రారంభమైంది. తన మొదటి హిట్ పాట మహల్ సినిమాలోని ఆయోగా ఆయోగా అనేవాలా నేటికి సచేతనంగా ఉంది. ఈమె 980 సినిమాలకు తన గానంతో అలంకరించింది. దాదాపు 20 భాషల్లో 50,000కు పైగా పాటలు పాడింది. ఈమె సోదరి ఆశా భోస్లే లతా మంగేష్కర్కు భారత ప్రభుత్వం భారతరత్న పురస్కారం ఇచ్చి సత్కరించింది.
హిందీ సినీ పాటల గాయని అంటే మొదట ఆమె పేరే స్ఫురణకొస్తుంది. హిందీ పాటలపై, హిందీ సినిమా జగత్తుపై ఆమె వేసిన ముద్ర అటువంటిది. లత 1929 సెప్టెంబర్ 28వ తేదీన సంగీతకారుడు దీనానాథ్ మంగేష్కర్కు పెద్ద కుమార్తెగా జన్మించింది. 1942లో ఆమె తండ్రి గుండె జబ్బుతో చనిపోగా నవయుగ్ చిత్రపట్ సినిమా కంపెనీ అధినేత మాస్టర్ వినాయక్ లతా కుటుంబ బాగోగులు చూసుకున్నారు.